మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. వీసా స్కామ్ ఎలిగేషన్ నందు వరల్డ్ నందన గారు చీటింగ్ 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 करता है तू. ఇదంతా ఫేక్ ఎలిగేషన్ అంటున్నారు ఆమె. ముగ్గురు తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, నమ్మితే కర్మ. సిఓఎస్ స్కామ్, మేము ఏ తప్పు చేయలేదు, మేము ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు, ఇటువంటి వాటిని నమ్మకండి. ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న కుట్ర. మాకు చిరంజీవి గారు మెగాస్టార్ అంతటి వ్యక్తితో నటించే అవకాశం రావడంతో కొంతమంది కావాలని పర్సనల్ గజ్జి పెట్టుకుని మరి అసలు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. మా మీద ఫేక్ ఎలిగేషన్స్ వేస్తున్నారు, ఇదంతా మా ఎదుగుదల చూసి ఓర్వలేకే చేస్తున్నారని ఆమె అంటున్నారు. పర్సనల్ గ్రడ్జ్తో మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆల్రెడీ యూకేలో కొంతమంది వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగిందట. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం కొంతమంది వ్యక్తులు. కానీ ఒక ముగ్గురు వ్యక్తులు తప్పించుకుని ఇండియా పారిపోయి వచ్చేసి మరి డబ్బు పెట్టి మరి వాళ్ళ మీద ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నారట. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన ముగ్గురు తెలుగు వాళ్ళు కేవలం మా పేరు మిస్యూజ్ చేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ను సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి ఆవిడ ఫీల్ అవుతున్నారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఆవిడ పెట్టిన వీడియో కింద కామెంట్స్ ఏమో, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది మేడం, మీరేమీ బాధపడకండి అని ఓదార్పు చెబుతూ కామెంట్లు కూడా పెడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? వాళ్ళు నిజంగా తప్పు చేశారా, ఇది ఫేక్ ఎలిగేషన్సా అనేది కామెంట్ చెయ్యండి.